అడవి నడిబొడ్డున ఒక శక్తివంతమైన సింహం నివసించేది. ఆ సింహం పెద్ద శక్తివంతమైన గర్జనకు అందరూ భయపడ్డారు. ఒకరోజు ఎటువంటి కారణం లేకుండా ఒక కోతిపై కోపంగా కేకలు వేసిన తర్వాత ఆ సింహం అకస్మాత్తుగా తన స్వరాన్ని కోల్పోయింది. ఆ సింహం గర్జించడానికి చాలా ప్రయత్నాలు చేసింది. కానీ ఏమీ బయటకు రాలేదు. అడవంతా నిశ్శబ్దంగా మారింది. ఇతర జంతువులు సింహానికి భయపడడం మానేశాయి. ఆ సింహం గర్జన కోల్పోవడంతో అది బలహీనంగా మరియు నిస్సహాయంగా భావించింది. ఒక తెలివైన వృద్ధ గుడ్లగూబ ఇలా చెప్పింది సింహంతో, మీ గర్జన ఎప్పుడూ మీ నిజమైన బలం కాదు, మీ నాయకత్వమే మీ నిజమైన బలంగా ఉంటుంది అని చెబుతుంది. ఆ సింహం దయకు బదులు భయాన్ని ఉపయోగిస్తున్నానని గ్రహించింది. కొన్ని రోజుల తర్వాత వేటగాళ్ళు అడవిలోకి ప్రవేశించినప్పుడు ఆ సింహం తన గర్జన లేకుండా కూడా జంతువులన్నింటినీ ధైర్యంగా రక్షించింది. ఆ సింహం ధైర్యాన్ని చూసి జంతువులన్నీ గతంలో కంటే ఎక్కువగా సింహాన్ని గౌరవించడం ప్రారంభించాయి. మరియు అకస్మాత్తుగా ఆ సింహానికి తన గర్జన తిరిగి వచ్చింది. కానీ ఈసారి సింహం ఆ గర్జనను తెలివిగా ఉపయోగించుకుంటుంది. ఈ కథలోని నైతికత ఏమిటంటే, నిజమైన బలం పాత్ర నుండి వస్తుంది, అధికారం నుండి కాదు. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఈ మంచి మంచి కథలు మీరు ఇంకా వినాలనుకుంటున్నారా? మరెందుకు ఆలస్యం? వెంటనే తెలుగు స్టోరీస్ ఫన్ వరల్డ్ అనే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ మంచి మంచి కథల్ని మీ ఫ్రెండ్స్ తో షేర్ చేసుకోవాలనుకుంటున్నారా? వెంటనే షేర్ బటన్ పైన కూడా క్లిక్ చేయండి. ఈ కథ మీకు నచ్చితే ఎలా ఉందో కామెంట్ పెట్టడం మాత్రం అస్సలు మర్చిపోకూడదు ఫ్రెండ్స్.